నెక్స్ట్ 112. In condensation phenomenon, condensation phenomena is exothermic or endothermic? కండెన్సేషన్లో హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది కదా, రిలీజ్ అవుతుంది కాబట్టి ఏంటి అది ఎగ్జోథర్మిక్. ఎగ్జోథర్మిక్ హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుందని ఏమనాలి, ఎగ్జోథర్మిక్ అనాలి. కాబట్టి కండెన్సేషన్ ఎగ్జోథర్మిక్. 113. వాట్ ఈజ్ కండెన్సేషన్ పాయింట్? కండెన్సేషన్ పాయింట్ అంటే ఏంటి? The constant temperature at which a gas changes into liquid state by giving out heat energy is called as condensation point. కండెన్సేషన్ పాయింట్ అంటే ఏంటిదట? కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర గ్యాస్ అనేది దేనిగా మారుతుంది, లిక్విడ్గా మారుతుంది. లిక్విడ్గా మారే టెంపరేచర్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాసెస్లో ఏమవుతుంది, కొంత హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. కొంత హీట్ ఎనర్జీ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. రిలీజ్ అవుతూ ఏ టెంపరేచర్ దగ్గరనైతే జరుగుతుందో ఈ ప్రాసెస్, ఆ ప్రాసెస్ని ఏమంటారు, కండెన్సేషన్ పాయింట్ అంటారు. ఇంత పెద్ద ఏమవసరం లేదు, సింపుల్గా గుర్తుపెట్టుకోవడం కోసం. ఎట్ వాట్ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ గ్యాస్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ లిక్విడ్, దట్ పాయింట్ ఈజ్ కాల్డ్ యాజ్ కండెన్సేషన్ పాయింట్. ఇట్లా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, ఇంత పెద్దగా ఏం అవసరం లేదు. ఎట్ వాట్ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ గ్యాస్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ లిక్విడ్ ఈజ్ కాల్డ్ యాజ్ కండెన్సేషన్ పాయింట్. What is condensation point? At what point vapor changes into liquid is called as condensation point. సింపుల్, ఇంకొక డెఫినేషన్ ఇచ్చినాడు. కండెన్సేషన్ పాయింట్ అంటే ఏంటిది? వేపర్ అనేది లిక్విడ్గా మారాలి. ఏ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ దగ్గరనైతే జరుగుతుందో దాన్ని ఏమనాలి, కండెన్సేషన్ పాయింట్ అనాలి.